వెల్కమ్ టు వీటీ న్యూస్ ఎలక్షన్స్ సమాజేత. ఈరోజు ప్రత్యేకంగా కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ నేపథ్యంలో కూడా అటు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ బీసీ కులాల సంఘాల జేఏసీ చైర్మన్ గణేష్ సార్ గారు ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా అటు బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాం. దేశవ్యాప్తంగానే అటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల విషయాల గురించి కూడా పూర్తి స్థాయిలో మనతో మాట్లాడడానికి కూడా గణేష్ సార్ గారు. సార్ నమస్కారం. నమస్కారం మహేష్ గారు. నమస్కారం, చాలా సంతోషం సార్. సార్ చెప్పండి, తెలంగాణ బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్గా ఉన్నారు. అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ బీసీలకు అన్ని పార్టీలు ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చింది అనుకుంటున్నారా? సార్ మేము పోరాటం దాదాపు కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాం సార్. దాదాపు నాకు తెలిసినంత వరకు నేనైతే 39-40 సంవత్సరాల నుంచి బీసీల కోసము, నా జాతి కోసం, విశ్వబ్రాహ్మణ జాతి కోసం పనిచేస్తున్నాను సార్. కొంత మార్పు అయితే వచ్చింది సార్. ఎందుకంటే ఎందుకు వచ్చిందంటే మొన్న నరేంద్ర మోడీ గారు బీసీ ముఖ్యమంత్రి ప్రకటించినప్పుడు నన్ను పిలిచాడు సార్. నన్ను పిలిచి నాతో 10 నిమిషాలు మాట్లాడాడు బీసీ సమస్యల గురించి. ఇట్లా చెప్పాను, మేము బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నాం ఈ రాష్ట్రంలో అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు మమ్మల్ని పిలిచారు సార్. తదుపరి రాహుల్ గాంధీ గారు కూడా పిలిచారు సార్. జుడో యాత్ర అప్పుడు మమ్మల్ని పిలిచి, బీసీ సంఘాలను మమ్మల్ని పిలిచి, మీకు బీసీ కులగలను నేను చేపడతానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. బీసీలను ముఖ్యమంత్రి చేస్తాను ఈయన అనడం జరిగింది. అంటే మార్పు అయితే వచ్చింది సార్. మేము కన్న కళలు పూర్తి కాలేదు. మా అన్ని జాతులకు మేలు జరగకున్నా కానీ మీకు చెప్పలేదు, కొంత మార్పు అయితే వచ్చి భయపడుతారు ప్రభుత్వాలు. బీసీలను చూస్తే కొద్దిగా బీసీలు చేయాలని తప్పని వచ్చింది సార్. అంటే రాజకీయాలలో కులగణన మాత్రమే అవసరం వాడుకుంటున్నారంటున్నారా, లేకపోతే బీసీలు కూడా అదే ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పేసి మీతో ఏమన్నా చెప్తున్నారా? లేదా మాతో రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే, నేను ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయితే బీసీ కులగణన చేపించి ప్రతి వారికి రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాను. దాదాపు ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి వెనుకబడిపోయిన బీసీలు అందరినీ ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఎస్సీ ఎస్టీలకి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మరి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాడు. మరి కులాల వేసుగా కూడా నేను రిజర్వేషన్ ఇస్తాను మాకు హామీ ఇచ్చాడు సార్. మేము పోయినాం, కూర్చున్నాం, మాట్లాడినాం రాహుల్ గారితో. తర్వాత మేము ఢిల్లీలో కూడా చాలా పెద్ద ఎత్తున మేము ధర్నాలు చేసినాం. అవన్నీ మా ప్రతిఫలం, మా ఫలాలు కొద్దిగా అందుతున్నట్టు అనిపిస్తుంది సార్. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే బీజేపీ పార్టీకి ఇచ్చే అవకాశం ఉందా? సార్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అయితే మేము బీసీ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తారో వాళ్ళు గెలవడానికే ప్రయత్నం, వాళ్ళు గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. ఎందుకంటే మా నేచర్, మా ఆలోచన విధానం ఏంటంటే బీసీ అభ్యర్థులు గెలిపించుకోవాలని మాకు ఉంటుంది. అయినా కానీ ఎక్కువ మొగ్గు మాత్రం మాకు ఇప్పుడు మటుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మాకు కొద్దిగా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్. ఆయనకు కూడా మేము మద్దతు ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాం సార్. అంటే నరేంద్ర మోడీ గారు అయితే ప్రధానంగా దేశానికి మొత్తం బీసీ ప్రధానిగా అయితే ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరిగేటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి అంటున్నారా బీజేపీ? ఉన్నాయి సార్, కనిపిస్తున్నాయి సార్. రాబోయే రోజుల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తాను మమ్మల్ని పిలిచి చెప్పాడు సార్. పద్మశాలి అధ్యక్షుడిని, నన్ను, గీతా కార్మికులు దాదాపు 20 మంది అధ్యక్షులు పిలిచి మా సమక్షంలోనే పిఎం గారు మాతో ఒక గంట సేపు మాట్లాడి, మరి ప్రధానమంత్రి వచ్చి ఆ లాల్ బహదూర్ స్టేడియంలో బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిన రోజు మమ్మల్ని పిలిచి ఫస్ట్ మాట్లాడిన తర్వాతనే మరి ఆయన ప్రకటన చేయడం జరిగింది సార్. బీసీలకు మాత్రము రేపు ప్రాధాన్యత దొరుకుతుందని మాకు అనిపిస్తుంది సార్. దొరుకుతుంది కూడా. ప్రధానమంత్రి గారు ఉదాహరణకు చెప్పన్నా సార్, ఇప్పుడు కొంతమంది బీసీలకు ఇప్పుడు ఇక్కడ మాకు మల్కాయిలో ఇదివరకు 2 రెట్లుంటే ఒక బీసీ అభ్యర్థి ఈటల రాజేందర్కి ఇచ్చారు సార్. మంచి వ్యక్తి, సమర్థుడు, తెలంగాణ ఉద్యమానికి పోరాటం చేసిన యోధుడు. తెలంగాణ కావాలి, తెలంగాణలోని బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరిగిందని ఈటల రాజేందర్ గారు మరి కేసీఆర్ వెంటుండి, ఆయన వెనుదంటూ ఉండి మరి ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర వహించినప్పుడు ఆయనకి ఎంబడే ఫైనాన్స్ మినిస్టర్, ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చి ఆయనను ప్రోత్సహించడం జరిగింది సార్. ఇది ఎందుకు చేయడు? బీసీలనే సార్. ఇప్పుడు కూడా మాకు నాది మల్కాయి కాన్ఫరెన్స్ వస్తుంది. అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ గారు సమర్థుడు, ఒక మంచి వ్యక్తి, ఒక మంచి భావన గల వ్యక్తి. రేపు పొద్దున సీఎం అయ్యే అవకాశాలు కూడా ఆయనకే వస్తాయేమో అనిపిస్తుంది. ఎవరికి వచ్చినా పర్వాలేదు, కానీ ఆయన మాత్రం సమర్థుడు. ఆయన గెలవడానికి మాత్రం అన్ని సంఘాల వాళ్ళు పనిచేస్తున్నాం సార్. అది మాత్రం ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది అన్ని జాతుల వారు ఏకతాటిపై వచ్చేస్తారు. వాళ్ళు 80% మరి ఈటల రాజేందర్ గెలుపు కోసం, బుర్రనరసింహ గెలుపు కోసం మరి అందరూ బీజేపీ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తారో దాదాపు 17 నియోజకవర్గాలకు మేము పోతున్నాం సార్. అందులో ఎక్కడెక్కడైతే బీసీ అభ్యర్థులు వాళ్ళని కలుస్తున్నాం. మరి బీసీ అన్ని కులాలు సార్. నా దృష్టికి అయితే దాదాపు ఒక 40 కులాలతో మొన్ననే మీటింగ్ పెట్టాను నేను. మరి 40 కులాల సమక్షంలో అన్ని కులాధ్యక్షులు పిలిపించి రాష్ట్ర అధ్యక్షుడు పక్కనే ఉన్నాడు.
అన్ని కుల సంఘ అధ్యక్షులు పిలిపించి మరి బీజేపీ అభ్యర్థి గెలిపించాలి అని చెప్పి మేము తిరుగుతున్నాం సార్. అంటే ప్రధానంగా మీరు మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి గురించి ప్రత్యేకంగా బీసీ సంఘాల తరపు నుంచి ప్రచారం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ గారి వ్యక్తిగతంగా మీరు ప్రచారం చేసే అవకాశం ఉంటుందా బీసీగా, లేకపోతే బీజేపీ పార్టీకి మద్దతుగా ఇచ్చే అవకాశం ఉంటుందా? మేము వ్యక్తిగతంగా బీసీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం సార్. మరి ఫస్ట్ నేనైతే ఏ పార్టీ కోసం నేను ఫస్ట్ మాట్లాడడం లేదు. బీసీ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తారో వాళ్ళందరూ గెలిపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. అది మెయిన్. అది ఈ బీసీ అభ్యర్థులంతా ఒక బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళకి ప్రచారం నిర్వహిస్తారు, లేకపోతే అన్ని పార్టీల వాళ్ళకి కూడా చేస్తాం సార్. మరి మేము మల్కాజ్గిరి ప్రాంతంలో బీజేపీ పార్టీ గెలిచే అవకాశం ఉంటాయి? బీజేపీ పార్టీ గెలుస్తుంది కదా సార్, గెలవడానికి కష్టపడుతున్నాం సార్. ఎందుకంటే కొన్ని ప్రాంతాలు ఏదంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మతతత్వ పార్టీ అని సంబంధించి ఒక ముద్ర వేశారు, అదే విధంగా తీసుకెళ్తున్నారు. మీకు తెలియని విషయం కదా సార్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ఈ దేశానికి ఒక భద్రత ఏర్పడ్డది సార్. ఈ ప్రధానమంత్రి లాంటి వ్యక్తి దేశాన్ని పరిపాలిస్తున్నట్టే ప్రతి వేరే వేరే కంట్రీలలో వేరే వేరే దేశంలో మన స్విట్జర్లాండ్ పోయినా సార్, అమెరికా పోయినా నాకు ఉంటుంది అక్కడ ఇక్కడ పోయినా కానీ నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి మేము దొరకడం మీ అదృష్టం అని చెప్తాం సార్. నిజంగా చెప్పాలంటే మేము కూడా మా వెనుకబడ్డ జాతిలో ఉండే వ్యక్తి ఒక ప్రధానమంత్రి కావడం మాకందరికీ సంతోషపడుతున్నాము. ఆయన నాయకత్వంలో ఇంకా ముందు కూడా ఈ దేశం మరి ఇంకా ముందుకు వెళ్ళాలని కూడా ఆయన నాయకత్వం మేము కోరుకుంటున్నాం. ఆయనకు మేము పూర్తి మద్దతు ఇవ్వాలని కూడా అది చేస్తున్నాం సార్. ఇంకొక విషయం సార్ తమరికి ఈ విషయంలో చెప్పాలి. మొన్ననే మేము దాదాపు 50 సంవత్సరాలు ఫైట్ చేసాం సార్. మా విశ్వకర్మ సమాజ నిర్మాణ కర్తలు విశ్వకర్మీలకు అన్ని జాతుల వారికి అండగా ఉంటారు సార్ మేము. ఎందుకంటే పద్మశాలకు మొగ్గం మేమే తయారు చేస్తాం సార్. కుండలు పట్టే వారికి మేము సారె మేమే తయారు చేస్తాం సార్. కట్టెలు కొట్టే వారికి మేము గుడ్డలు తయారు చేస్తాం. ఇట్లా ప్రతి కమ్యూనిటీకి మేము హెల్ప్ చేసే కమ్యూనిటీ సార్ మా శుభమ. మా జయంతిని అధికారికంగా నిర్వహించమని చెప్పి మేము దాదాపు 12 మంది ముఖ్యమంత్రి సార్. నేను అడిగాను సార్, ఏ ముఖ్యమంత్రి కానీ పట్టించుకోవాలి, ఏ ప్రధానమంత్రి చేయాలి సార్, అధికారికంగా జయంతిని చేయాలని అడిగితే నరేంద్ర మోడీ గారు అన్ని దేశాలకు ఆదేశాలు జారీ చేసి ఇప్పుడు అధికారికంగా చేస్తారు సార్. దానికి ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసాం. 11 కోట్ల మంది తరఫున నేనే చేసాను సార్. తర్వాత ఇప్పుడు బీసీలలో ఉండే 16 కులాలను గుర్తించి వెనుకబడ్డ కులాల గురించి విశ్వకర్మ కౌన్సిల్ యోజన అనే స్కీమ్ పెట్టి అందరినీ ఆదుకుంటున్నారు సార్. 13,000 కోట్ల రూపాయలు సార్. ఇది ఎంత మామూలుగా సార్, నేను అన్ని పేపర్లు వచ్చిన న్యూస్. ఇది ఒక మంచి చారిత్రాత్మక నిర్ణయం సార్. ఇది ఇప్పుడు ఏదో ఉచితంగా ఇద్దామనే ప్రధానమంత్రి అంటలేడు. మీరు లోన్లు లెక్క తీసుకోండి, మీరు అభివృద్ధి చెందండి, మీ కాలం మీద మీరు స్వయం కృషిగా ఫర్నిచర్ కానీ మీరు తయారు చేసే పరికరాలు తయారు చేసి మీరు ఎక్స్పోర్ట్ చేసుకుని బ్రతకండి అని చెప్తారు సార్. అంతకంటే ముందు కొంతమంది ఐక్యలాంటి ఫర్నిచర్ తీసుకొచ్చారు సార్, మా నెత్తిన కొట్టారు. మాకు ఇక్కడ పనులు లేకుండా అయినాయి, రోడ్డు మీద పడ్డాం సార్ మా బ్రతుకులంతా. మాకు ఎంతోమంది ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళు అన్ని టింబర్ డిపోలు కానీ పెయింట్ షాపులు కానీ ప్లైవుడ్ షాపులు కానీ మొత్తం మా బిజినెస్ దెబ్బతికి వేరే రాజస్థాన్ వాళ్ళు కానీ బీహార్ వాళ్ళు కానీ వీళ్ళందరూ వచ్చి మాకు ఇక్కడ పనులు లేకుండా చేస్తున్నారు సార్. అన్ని షాపులు వాళ్ళే, కిరాణా స్టోర్ బంగారం షాపులు వాళ్ళే, కిరాణా స్టోర్ వాళ్ళే, ప్లైవుడ్ షాపులు వాళ్ళే, టింబర్ డిపోలు వాళ్ళే, అన్ని షాపులు వాళ్ళు పెట్టుకొని మా ఇక్కడ బ్రతికే బీసీలను బ్రతుకుదేరులను ముఖ్యంగా మా విశ్వబ్రాహ్మణులకు అన్యాయం చేస్తున్నారు సార్. ఇది చాలా దారుణం. ఇది మేము మీ దృష్టి ద్వారా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయినా సార్. మొన్ననే రేవంత్ రెడ్డిని కలిశాను. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినా 3 సార్లు కలిసి మా సమస్యలు వినియోగించడం జరిగింది సార్. ఇక ముందు కూడా మేము ఊరుకోలేదు లేదు సార్. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? మరి బీజేపీ ఇక్కడ ఎన్ని సీట్లు తెచ్చుకునే అవకాశం ఉంటుంది? మాకు తెలిసిన కాడికి నా నిఘా ప్రకారం నాకు 12 నుంచి 12 స్థానాలకు వచ్చే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి సార్. మళ్ళీ రేపు మార్పు ఏమొస్తే రావచ్చు, ఇంకెక్కువ కూడా రావచ్చు. అని బీజేపీకి 12 స్థానాలతో గెలిచి మరియు సెంట్రల్లో కూడా బీజేపీ ప్రభుత్వం 400 పైబడి స్థానాలు వచ్చి మరి మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పగ్గాలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది సార్. నాకు 400 సీట్లు గెలుస్తామని చెప్పేసి నమ్మకంతో కూడా దేశవ్యాప్తంగా ఎక్కువ పక్క 400 పక్క అనే నినాదంతో ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో కూడా కొన్ని పార్టీ అటు కాంగ్రెస్ కానీ దేశవ్యాప్తంగా ఉన్నట్టు ప్రాంతీయ పార్టీ కానీ మరి కొన్ని నేషనల్ పార్టీస్ కూడా వాటిని విభేదిస్తున్నాయి. కొన్ని చోట్ల ఈడీ సిబిఐ అంటూ కూడా బెదిరించి రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఇతర పార్టీల వాళ్ళని కూడా బీజేపీ తీసుకొచ్చి వారి యొక్క ఎదుగుదలను కట్టడి చేస్తున్నారని కూడా అంటారు. ఇప్పుడు ఈడీ అంటారు మీరు, ఇవన్నీ సిఐడి ఇవన్నీ మామూలుగా తప్పు చేసే వారి శిక్ష తప్పదు సార్. అది చేయవలసింది సార్ ఎవరైనా సరే. ఇప్పుడు కవిత పోయిందంటే కవిత చేసిన పొరపాటే కదా సార్. ఈ విధంగా కొన్ని తప్పు చేసినప్పుడు ఎంత పెద్దోని కూడా శిక్ష పడక తప్పదు సార్. అది
లల్లు ప్రసాద్ యాదవ్ పెద్ద పెద్ద వాళ్ళకే మరి అందరూ లోపలికి వచ్చినోళ్ళే. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రతిపక్షాలు ఏ రాష్ట్రాలు చిన్న చిన్న పార్టీలు ఒకటైనా కానీ ఇవాళ బీజేపీ అధికారం రానికి అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి సార్. మూడోసారి అధికారంలోకి వస్తారు సార్, సార్. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రావాలని మేము కదా సార్, నేను మన కాశీ పోయినా ఒక ట్రైన్ పెడతా, ట్రైన్ మీద పూరి జగన్నాథ్ టెంపుల్స్ కాశీ ముస్లింలే అంటారు సార్. నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి భారతదేశం ప్రధాని మళ్ళీ కావాలని చెప్పి ఉత్తరప్రదేశ్లో మేము పోయి ఒక అక్కడ వెహికల్ తీసుకొని పోతుంటే అక్కడ అడుగుతున్న ముస్లింలు మేము వాళ్ళు చెప్తున్నారు సార్, ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలని చెప్పి ఉత్తరప్రదేశ్ సైడ్ కాశీ సైడ్ నేను పోయినా సార్. అక్కడనే వాళ్ళు మెచ్చుకుంటారు సార్. మేము మనకంటే ఎక్కువ అక్కడే జరుగుతుంది. అంటే ఇప్పుడు శ్రీరామ మందిరం కట్టారు కాబట్టి దానివల్ల ఏమన్నా ఇందులో ఓట్లు ఇంకా బలంగా పడే అవకాశం ఉంది సార్. కరెక్ట్, ఎగ్జాక్ట్ కరెక్ట్. మీరు అనేది ఎగ్జాక్ట్ కరెక్ట్. మాకంటే ఎక్కువ అవగాహన వ్యక్తులు మీరే చెప్తారు కాబట్టి ఇప్పుడు హిందువులు అనేవాడు ఎవరైనా సరే హిందువులో పుట్టిన ప్రతి వ్యక్తి మరి ఆ రామ మందిరం కానీ సార్ మీరు ఈ మధ్య ద్వారకా పోయినాక చూడండి, తర్వాత అయోధ్య చూడండి, తర్వాత ఇది కాశీ చూడండి, కొన్ని టెంపుల్ చూడండి సార్, విచిత్రమైన మార్పు వచ్చింది. అసలు ఇంత మంచి టెంపుల్ నేనైతే దాదాపు 7 సార్లు పోయినా, ఇప్పుడు కాశీ చూడండి ఎట్లుందో, అది విచిత్రమైన మార్పు. అది ఇంత ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక హిందువులు అనేవారు ఆ దర్శించుకునే భాగ్యము అన్నట్టు అంత మంచి టెంపుల్గా తయారైంది సార్. అది కేవలం హిందువులు మాత్రం దేవాలయం డెవలప్ చేస్తే ఓట్లు పడతాయి అనుకుంటారు. పడతాయి సార్. ఇప్పుడు ఒకటి ఏం సార్, ఇప్పుడు హిందూ రాజ్యం ఇది, హిందూ దేశం ఇది, మెజార్టీ పీపుల్స్ హిందువులు సార్. ఇక్కడ మెజార్టీ హిందువులు కాబట్టి హిందువులకు అనుకూలంగా జరగవలసిందే సార్. ఇప్పుడు వేరేమైనా పాకిస్తాన్ సిస్టమ్, బంగ్లాదేశ్ మేము అంటారేం కదా సార్, హిందూ రాజ్యం ఇది, హిందువులకు అనుకూలంగా ఉండాలంటున్నాం. తప్పేమి సార్. నేను మన స్విట్జర్లాండ్లో పోయిన మొత్తం ఒక స్విట్జర్లాండ్, జర్మనీ, మళ్ళా ఇరాక్, అదే ఇవన్నీ కొన్ని స్టేట్లు 8 స్టేట్లు దిగి వచ్చాయి సార్. అక్కడ మొత్తము నీళ్ళు ఉంటాయి, క్రిస్టియన్ సంబంధించింది. అలాగ మనం హిందూ టెంపుల్ ఒక్కటి కనబడదు సార్. నాకు ఆ దేశం మొత్తం ఒక్క టెంపుల్ కనబడదు. అది వాళ్ళ దేశం, వాళ్ళ సిద్ధాంతం వాళ్ళకు ఉన్నప్పుడు మన సిద్ధాంతాలు మనకు ఉండాలి కదా సార్. మన రాముడు మనకు ఉండాలి, మన లక్ష్మణ, మన దేవాలయాలు మనకు ఉండడం మంచిది సార్. అది అంటే ఇప్పుడు ఎన్నికల ముందు రామ మందిర నిర్మాణం జరగకపోవడం, అలాగే రేపు శ్రీరామనవమి ఏ విధంగా ఉండకపోతుంది? చాలా ఘనంగా జరుగుతున్నాయి సార్. నేను కూడా దాదాపు 7 గుళ్ళకి ఇన్విటేషన్ వచ్చింది. బాగా జరుగుతుంది. కనీ విని ఎరుగని పద్ధతిలో మరి ఆ రాముని కళ్యాణ మహోత్సవం జరుగుతుంది సార్. భద్రాచలంలో కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. కనీ విని ఎరుగని పద్ధతిలో శ్రీరామచంద్రుడి కళ్యాణం జరగబోతుంది సార్. రాష్ట్రంలో పరిస్థితి చూసుకుంటే మాకు ఎవరెవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్? నేను చెప్తున్నా సార్, 12 స్థానాలు బీజేపీ కైవసం చేసుకున్నట్టు సార్. బీజేపీలో ఫస్ట్ అయితే మెజార్టీగా ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరికి గెలుస్తున్నాడు, గోర నరసింహ గౌడ్ గెలుస్తున్నాడు, తర్వాత అరవింద్ గెలుస్తున్నాడు, బండి సంజయ్ గెలుస్తున్నాడు సార్. ఇంకా కూడా చాలా మంది గెలిచే, రఘునందరావు కూడా గెలుస్తుండ అనిపిస్తుంది. ఇట్లా మేము చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్. ఎందుకంటే వాళ్ళ పేరు మొత్తం పైన 12 స్థానాలు పైకి గెలిచే అవకాశాలు కనిపిస్తుంది సార్. ప్రధానంగా 400 సీట్లు వచ్చే అవకాశం, 400 సీట్లు వస్తే ప్రధానమంత్రి, 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పట్టాభిషేకం. ఆయన కూడా నిజంగా ఈ దేశంలో ఇలాంటి ప్రధాని ఇక ముందు రాలేకపోతారు సార్. రాడనుకుంటారు. నాకు తెలిసిన కాదు, నాకు 63 సంవత్సరాలు ఉన్నాయి సార్. నేను ఇలాంటి ప్రధానమంత్రిని నేను చూడలేదు ఇంతవరకు. ఇక ముందు కూడా వస్తున్నాడు రావడం తెలియదు సార్. అలాంటి మహనీయుడు సార్. ఒక సిద్ధాంతము, ఒక ఎలాంటి ఆశ లేకుండా ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే మొన్న 5.5 లక్షలు ఒక ప్రధానమంత్రి పనిచేసే వ్యక్తికి ఆయన జీతంతో ఆయన డ్రెస్సులు, బట్టలు లేనిపోని విమర్శలు చేస్తూ కొంతమంది అలాంటి మహనీయుడు మరి భారతదేశానికి దొరకడం అది పూర్వజన్మ సుకృతం సార్. ఆయన నేను మొన్న యోగి ఆదిత్యనాథ్ వచ్చిన సార్ మా ఎలక్షన్లో. యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయన ఒక పూర్వజన్మంలో ఒక భగవంతుని అవతారమే అనిపిస్తుంది సార్. అంత మంచి మహనీయులు వాళ్ళు గెలవాలి సార్. గెలిచి మళ్ళీ రాజ్యం, బీజేపీ రాజ్యం ఏర్పడాలని కోరుకుంటున్నాం సార్. రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 6 గ్యారంటీల వల్ల ఏమన్నా మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తాయి కాంగ్రెస్? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు సార్. ఆయన కూడా కేసీఆర్ చేసిన పొరపాట్లు చాలా ఉన్నాయి సార్. కేసీఆర్ చేసిన పొరపాట్ల వల్లనే మా బీసీలు మేమంతా కూడా ఆయన సమాజ్ చేయడం అయింది సార్. మన రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినాం, బీసీలు చాలా మంది చేసినాం సార్. రేవంత్ రెడ్డికి కేసీఆర్ చేసిన తొందరపాటు, ఒక జ్యోతిరావు పులే విగ్రహం పెట్టి నేను జ్యోతిరావు పులే చైర్మన్ చేసిన కాబట్టి నేను 98లో సార్ నేను మా సంఘానికి అధ్యక్షుడు అయితే నేను మొన్న
191వ జయంతి 2017లో నేనే దానికి చైర్మన్, ముఖ్యమంత్రి గారు నన్ను తీశారు, అందరు మంత్రులు ప్రోగ్రామ్ చేసి ఒక్క విగ్రహాన్ని పెట్టమని అడిగాం సార్. ఒక స్టడీ సర్కిల్ పెట్టండి, ఒక జ్యోతిరావు పులే పేరు మీద, సావిత్రిబాయి పులే పేరు మీద ఒక విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టండి సార్ అంటే పెడతారని ఇంతవరకు పెట్టారు సార్. మమ్మల్ని పట్టించుకోలేదు. మొన్న కూడా పొన్నం ప్రభాకర్ అడిగినాం, ఇప్పుడు సీఎం గారు కూడా అడిగినాం సార్, పెడతానని ఈ సీఎం గారు కూడా అన్నారు. ఈ ఎలక్షన్ తర్వాత ఆయన ఏం చేస్తారో మా బీసీలకు అది తెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వరకు సరైనటువంటి పార్లమెంట్ స్థానాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. భువనగిరి చూసుకుంటేనేమో తామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇటు పట్నం సునీత మహేందర్ రెడ్డి, అటు చేవెళ్ళ రంజిత్ రెడ్డి, కొంతమంది రెడ్లది రాజ్యమే నడుస్తున్నట్టు కూడా వార్తలు. బీసీ సంఘాలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికే అవకాశం ఉంటుందా? ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మేమైతే ఎక్కువ మటుకైతే బీజేపీ వైపు ఉన్నాం సార్. ఇప్పుడు ఈ ప్రస్తుత తరుణంలో రాబోయే రోజుల్లో మరి మా బీసీలను గుర్తిస్తే, ముఖ్యమంత్రి గారు గుర్తిస్తే లోకల్గా స్థానిక సంస్థల ఎలక్షన్లు ఏది సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా ఎలక్షన్లు ఉన్నాయి కదా సార్. దాంట్లో బయటపడుతుంది సార్. ఆయన బీసీల కోసం ఏం చేస్తారో తెలుస్తుంది. అప్పుడు ముఖ్యమంత్రి గారు చేస్తే మేము సపోర్ట్ చేయవలసి వస్తుంది సార్. అది మా పర్సనల్ కాదు కదా, రాష్ట్ర ప్రజల కోసం మంచి చేస్తే మేము ఎవరినైనా మెచ్చుకుంటాం. మాకు చేయకపోతే మేము మాత్రం ఊరుకునే లేదు సార్. ప్రధానంగా బీజేపీ అయితే బీసీలకు అయితే ప్రాధాన్యత కనిపిస్తుంది. మోడీ గారి గురించి ప్రధానంగా మీరు ఏం చెప్తారు? బీసీ సంఘాలకు మా ఛానల్ ద్వారా మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు అందరూ నమస్కరించి చెప్తున్నా. ఒకటి ఏంటంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి వైపు వెళ్తుంది సార్. దానికి మరి అందరూ కలిసి బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు, మరి బీసీ సోదరులకు, దాదాపు 136 కుల సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్. మరి ఎందుకంటే ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రతి ఊరిలో, ప్రతి గ్రామం 80% సార్. మేము 80% అన్ని కులాలు చూసుకుని 80% మేము అనుకున్నోడే గెలవాలి. మేమైతే నాకు ప్రకారం 12 అవనే వస్తాయి అనిపిస్తుంది సార్ నాకు. కానీ అట్లే ఉంది, ఎక్కడ చూసినా మోడీ ఆవనే ఉంది. ఎక్కడైనా ఏ నోట విన్నా కానీ అదే జరుగుతున్నది సార్. అదే గెలిచే అవకాశాలు ఉన్నాయి సార్. ప్రధానంగా బీసీ నాయకులు మీకు బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థులు ఎవరైనా మీరు కలిసారా? వాళ్ళు నాకు కలుస్తారు సార్. ఇప్పుడు అందరు నా ఫ్రెండ్సే, నాకు అందరి దగ్గరనే. నేను టీ తాగుతుంది కూడా మా ఇంటికి వచ్చిపోయారు, క్యాండిడేట్ కూడా వచ్చిపోయారు. ఒకసారి గణేష్ చరణ్ కలవాలని వచ్చారు. నాకు కొద్దిగా అనుభవం ఉంది, 12 మంది ముఖ్యమంత్రులు పనిచేసా కాబట్టి నాకు అందరి సమస్యలు విన్నాను కాబట్టి నేను కూడా చైర్మన్ చేసిన. 40 సంవత్సరాలు సంఘాలలో నిలుపుకుంటూ వస్తున్నా. బీసీ సంఘాలలో పనిచేయబట్టి కూడా దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది సార్. మా కుల సంఘంలో చేయబట్టి కూడా 40 సంవత్సరాలు, 39 సంవత్సరాలు అయింది సార్. నా గురించి చాలామంది నన్ను ఎన్టీ రామారావు కూడా మెచ్చుకున్నాడు, చంద్రబాబు నాయుడు మెచ్చుకుంటాడు, రాజశేఖర్ మెచ్చుకుంటాడు. ఎంతోమందితో మా విషయాల గురించి ఫైట్ చేసినప్పుడు కరెక్ట్ మాట్లాడతారు గణేష్ చరణ్ కూడా తెలియజేసారు సార్. అయితే ఇప్పుడు ఏంటంటే మాకు మంచి చేసిన వాళ్ళకి మేము వెంబడి ఉంటాం సార్, మంచి చేసిన వాళ్ళకి మద్దతు తెలియజేస్తాం సార్. గణేష్ చారి గారు, మీరు బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో మీరు అన్నట్టుగానే బీజేపీలో ఉన్నటువంటి అభ్యర్థి కూడా గెలుచిన తర్వాత ఈ యొక్క కుల సంఘాలకు సంబంధించి కూడా మీకు కావాల్సిన హక్కులకు మీరు ఏం పోరాటం చేయబోతారు? మీ హక్కులను వాళ్ళు నిర్ణయించే విధంగా ఇప్పుడు మేము ఒకటి ఏమన్నాం సార్. మొన్న నరేంద్ర మోడీ మాట్లాడినప్పుడు కూడా నేను 2-3 మాటలు చెప్పాను సార్. నన్ను మెచ్చుకున్నాడు. ఏం మాట్లాడారు? చట్టసభలో బీసీలు తీసుకెళ్ళి సార్ అది చూసిండు. తర్వాత బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ కావాలి సార్ కేంద్రం కూడా. బీసీ కుల జనగణ జరగాలి సార్ అన్న. కులాల ప్రకారంగా రిజర్వేషన్ ఏర్పాటు చేయండి సార్ అని అన్నాను. దాన్ని మెచ్చుకొని దగ్గరకు వచ్చి నన్ను వచ్చి అడ్వైజ్ చేయబోదు. కానీ నిజంగా నన్ను మెచ్చుకొని అన్ని 20 మంది మా రాష్ట్ర అధ్యక్షుడు నన్ను మెచ్చుకొని నా దగ్గరకు వచ్చి నన్ను అభినందించింది సార్. ఎందుకంటే మంచి రోజులు వచ్చాయి సార్, మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మంచి రోజులు భవిష్యత్తులో బీసీలను మరింత పెద్ద స్థాయిలో చూసే అవకాశం ఉన్నాయి సార్. ఎగ్జాక్ట్ కరెక్ట్ సార్. మంచి పొజిషన్లో మేము పోగొట్టుకుంటే 75 సంవత్సరాల మేము నష్టపోయిందంతా ఫిలప్ చేసుకోవడానికి మరి బీసీలు మనం చాలామంది వెనుకబడేసారు సార్ మమ్మల్ని. ఇప్పుడు మేము వెంటబడుతున్నాం. మమ్మల్ని వెనుకబడేసిన వారు వెంటబడుతున్నాం సార్. వెంటబడి మమ్మల్ని ఎందుకు వెనుకబడేశారు రా బాబు అని మేము ఇప్పుడు మీ వెంట పడతాం రా బాబు అని చెప్పి మాకు జరిగిన అన్యాయాన్ని మా పిల్లలు కూడా జరగకుండా మేము ప్రభుత్వాల మీద ఫైట్ చేస్తున్నాం. ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఎక్కడ మా బీసీ సోదరులకు మరి ఏ కులానికి కూడా అన్యాయం జరిగినా మేము ఊరుకునేలేదు సార్. మా వాళ్ళను ఎక్కడ చిన్న కులం కానీ పెద్ద కులం, వాళ్ళు చిన్న గాండ్ల కులం అని ఉంటుంది సార్, పిచ్చగుండ్ల కులం అని ఉంటుంది సార్. అది అంటే ఇప్పుడు వంశరాదని పెట్టారు. ఆ కులం నుంచి మొదలుకుంటే ఇక పెద్ద పెద్ద కులాలు ఇప్పుడు మా ముదిరాజ్ కమిటీ కానీ, యాదవ్ కమిటీ కానీ, కొంతమంది పద్మశాలీలు కానీ, తర్వాత గౌడ్స్ కానీ
తర్వాత 6వ కులం మాది, మా కొడలక్ష బాబు నా గురువు ఉండే. 6వ కులం మాది విశ్వబ్రాహ్మణ కులం. కొద్దిగా ఈ కులాలు కొద్దిగా మామూలు ఒక స్టేజ్కి వచ్చినాయి. ఇంకా చాలా వెనుకబడే కులాలు ఉన్నాయి సార్. ఇప్పటి వరకు మామూలు పొజిషన్కి సర్పంచ్ కాదు, చిన్న పోస్ట్ చేయని కులాలు కూడా ఉన్నాయి సార్. ఆ కులాలు అన్ని డెవలప్ చేయాలనేది మా తపన సార్. ఇది ప్రధానంగా అయితే బీసీల ఎదుగుదల కోసం రాజ్యాధికారంలో భాగం కావాలంటూ అది కేవలం బీజేపీతోనే సాధ్యమని, బీజేపీలో కూడా అటు దేశంలో బీసీ ప్రధానమంత్రి ఉన్నటువంటి మోడీ, అలాగే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కూడా భవిష్యత్తులో కూడా బీసీని ముఖ్యమంత్రిగా చూస్తారనే నమ్మకం కూడా వారితో పాటు కలిసినప్పుడు చర్చించిన విషయాలు కూడా మనకు గుర్తు చేస్తారు. ఎటకేలకు భవిష్యత్తులో కానీ అటు బీసీల రాజ్యాధికారం కోసం నిరంతరం కృషి చేస్తారంటూ కూడా ప్రస్తుతం తెలంగాణ బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ గణేష్ చారి అయితే స్పష్టం చేస్తున్నారు. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ మరో డిబేట్ దగ్గర అంతవరకు నమస్తే.